అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ యాక్చువల్గా మనం చేసేది అంటే మామూలుగా మనకి ఏ పెయిన్ అయినా సరే, ఇప్పుడు జాయింట్లో పెయిన్ ఉన్నా, లేదంటే ఫుట్లో పెయిన్ ఉన్నా, ఎక్కడున్నా మజిల్లో పెయిన్ ఉన్నదంటే ఆ పెయిన్ ఎలా డిటెక్ట్ అయ్యిందంటే దట్ సిగ్నల్ గోస్ ఫ్రమ్ దట్ ప్లేస్ టు బ్రెయిన్ అనమాట. సో ఇప్పుడు మోకాళ్ళు లేకుంటే మోకాళ్ళ నుంచి స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్కి స్టిమ్యులస్ వెళ్ళింది. సో ఆ ప్లేస్లో పెయిన్ ఉంది అని చెప్పింది అనమాట. సో వాట్ వీ డూ ఈస్ ఆ పర్టికులర్ పాయింట్లో ఆ నర్వ్ ఏదైతే మనకి సపోజ్ నీ ఉంది అనుకోండి, లేదంటే స్పైన్ ఉంది, ఆ ఏరియా నుంచి బ్రెయిన్ కి సిగ్నల్ వెళ్తుందో వీఆర్ గోన్ బ్లాక్ దట్ సిగ్నల్ అనమాట. సో వీ హ్యావ్ సపరేట్ స్పెషల్ నీడిల్స్ ఉంటాయి, రేడియో ఫ్రీక్వెన్సీ నీడిల్స్ అంటాం, అండ్ ప్రోబ్స్ ఉంటాయి. ఆ ప్రోబ్స్ తోటి ఏం చేస్తామంటే అరౌండ్ 60 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ తోటి ఆ పర్టికులర్ నర్వ్ని ఏదైతే సిగ్నల్ తీసుకువెళ్తుందో బ్రెయిన్ కి, ఆ పర్టికులర్ నర్వ్ని బ్లాక్ చేస్తాం. అంటే బ్లాక్ చేయడం అంటే 2 ప్రాసెస్ ఉంటాయి. ఒకటేమో థర్మల్ బ్లాకింగ్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే కూలీ బ్లాకింగ్ ఉంటుంది. థర్మల్ అంటే రెగ్యులర్ గా చేసేది. సో రెగ్యులర్ గా అంటే వీ హావ్ 2 మిషన్స్ RFA లో చెప్పాను ఇందాక. ఒకటేమో థర్మల్ బ్లాకింగ్, ఒకటే కూలీ అనమాట. ఈ థర్మల్ ఏంటంటే వేడితోటి బర్న్ చేసింది. సో ఆ వేడితో బార్న్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ నెర్వే కాకుండా చుట్టుపక్కల ఏరియా కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది మనం చేసే కూలీ బ్లాకింగ్ ఏంటంటే క్రయో అంటారు, అంటే కూల్ టెంపరేచర్ తోటి దాన్ని బ్లాక్ చేస్తాం. దానివల్ల ఏంటంటే సరౌండింగ్ ఏరియా అనేది డ్యామేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఈ డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది ఏంటంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగింది అనమాట ఆ ఏరియా. దానివల్ల వాప్ వస్తుంది, రెడ్నెస్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. సో ఈ కూలీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దాంతో పిన్ పాయింట్ గా బ్లాక్ చేస్తాం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పెయిన్ సిగ్నల్ అనేది మన నీ జాయింట్ నుంచి బ్రెయిన్ కు వెళ్ళదు. సో ఆ సిగ్నల్ బ్రేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ పెయిన్ ఫ్రీ అవుతాడు. సో ఆ పెయిన్ ఫ్రీ అంటే మన బాడీకి ఎలా ఉంటుందంటే రెస్పాన్స్ అనేది ఒకసారి కనుక పెయిన్ సిగ్నల్ బ్రేక్ చేస్తే బాడీలో సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ ఒకటి వచ్చింది అనమాట. ఆ సెల్ఫ్ హీలింగ్ వల్ల ఏమవుతుందంటే సో కాల్డ్ పాత పెయిన్స్ ఏమున్నా సరే సిగ్నల్ లేదు కాబట్టి దానికి రీజనరేట్ అయిపోయి సో పెయిన్లెస్ మూమెంట్స్, పెయిన్ ఫ్రీ మూమెంట్స్ వస్తాయి అనమాట. పేషెంట్ డౌట్ వచ్చింది, మరి మీరు ఆ స్పర్శ అనేది తీసేస్తారు కదా, మరి నా మోకాలు పట్టుకుంటే తెలుస్తుందా, లేదంటే మోకాలు జాయింట్ సెన్సేషన్ ఉంటుందా, ఇవన్నీ అడుగుతా ఉంటారు ఇచ్చేసేటప్పుడు యూజువల్ గా. సో మనం పర్టికులర్ బ్లాక్ చేసేది ఏంటంటే ఓన్లీ పెయిన్ స్టిమ్యులస్. అంటే సెన్సేషన్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఒకటి ఫైన్ టచ్ అంటారు, హార్ట్ టచ్ ఉంటాయి, లేకపోతే జాయింట్ సెన్స్ ఉంటుంది, ఇవాటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. మనం బ్లాక్ చేసేది ఓన్లీ పెయిన్ తీసుకెళ్లే నర్వ్ ఒకదాన్ని బ్లాక్ చేస్తాం అన్నమాట, నాట్ ద అదర్ సెన్సెస్. అండ్ ఓన్లీ దట్ ఏరియా కదా, మీరు ఏదైతే పర్టిక్యులర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ జాయింట్ నర్వే మనం బ్లాక్ చేస్తాం, దట్ టు విత్ క్రయో. సో దట్ ఈస్ వాట్ వీఆర్ అడ్వాంటేజెస్ అన్నమాట. ఇక్కడ మన దగ్గర కూలీ ఉంది, కూలీ ఓకే. ఈ ఓన్లీ మన దగ్గరే మీ దగ్గరే ఈ కూలీ మన స్టేట్ లో వచ్చేసి ఓన్లీ 2 ప్లేసెస్ లో ఉందండి. ఒకటి వచ్చేసి అంటే మెయిన్ ఫస్ట్ తీసుకుందే మనం అన్నమాట. సో దట్ ఈస్ బిగ్గర్ అడ్వాంటేజ్. ఓకే ఓకే. అదర్ దెన్ బయట కూడా ఉందిలే కానీ అంటే లేవు, కానీ అందరూ ఏంటంటే ఇంకా తెలిసిందే కదా మార్కెటింగ్ చేసుకుంటున్నారు, హ్యావ్ కూలీ అని చెప్పి చేసుకుంటున్నారు, బట్ దే ఆర్ డూయింగ్ కన్వెన్షనల్. ఓకే, ద రెగ్యులర్ ప్రాసెస్. రెగ్యులర్ వన్. అదర్ దెన్ దిస్ ఇంకేం? సో వాట్ వీ డూ అంటే ఇంకా జాయింట్స్ లో ఉంటాయి, అండ్ ఫుట్ పెయిన్, యాంకిల్ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. వాటికి మనం స్టెమ్ సెల్స్ ఇస్తాము. వి గివ్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ అండ్ GFCs అంటాం. అది ఏంటి, అది అడ్వాన్స్డ్ అంటే PRP, ఎర్లియర్ ఇట్ వాస్ PRP అన్నమాట. సో PRP ఏం చేస్తుందంటే మామూలుగా మనం బ్లడ్ డ్రా చేస్తాం పేషెంట్ దగ్గర నుంచి. బ్లడ్ డ్రా చేసి సెంట్రిఫికేషన్ చేస్తే 2 స్పిన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అప్పుడు PRP లో అయితే డైరెక్ట్ ఆ ఫిల్టరైజేషన్ కాకుండా తీసి ఇంజెక్ట్ చేసేసా. అంటే ఫిల్టరైజ్ అయ్యి మనకి 3 డిఫరెంట్ లేయర్స్ వస్తాయి. అందులో టాప్ లేయర్ వచ్చేసి PRP. సో బేసికల్లీ PRP ఇస్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఈ PRP మనం ఇంజెక్ట్ చేస్తే ఏమవుతాయి అంటే బ్లడ్ ఇన్ కేస్ జాయింట్ లో కానీ, లేదా టెండినోపతీస్ అంటారు, అంటే టెన్నిస్ ఎల్బో ఉంటుంది, గోల్ఫర్స్ ఎల్బో ఉంటుంది, టెండోక్లేస్ పెయిన్స్ ఉంటాయి, లేదంటే రెట్రోకాల్కన్ బర్స్, అంటే ఈ ఏరియాలో ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సెల్స్ అన్ని బ్రేక్ అవుతాయి, ఆ ప్లేట్లెట్స్ రిచ్ సెల్స్ బ్రేక్ అవుతాయి. ఆ బ్రేక్ అయ్యి దట్ రిలీజెస్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనమాట. వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్, ప్లేట్లెట్ డెరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్, డిఫరెంట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేస్తాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయి అంటే ఆల్రెడీ ఏదైనా డ్యామేజ్ ఉన్న ఏరియాలో రీఫిల్ చేసేసి నార్మలైజ్ చేస్తాయి. ఓకే, అది అంటే ఏం డ్యామేజ్, ఇన్ కేస్ లిగమెంట్ డ్యామేజ్ అంటే లిగమెంట్ కన్వర్ట్ అయ్యింది, టిష్యూ ఆర్ కార్టిలేజ్ గా కన్వర్ట్ అయ్యింది. సో ఇలా ఆ పర్టికులర్ పాయింట్ ని అలా చేస్తాయి అన్నమాట. సో ఈ PRP మనం ఇవ్వటం వల్ల ఏంటంటే ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవడానికి ఇట్స్ గోన్ టేక్ లాంగ్ టైం. కొన్నిసార్లు ఇందుట్లో ఏంటంటే అమౌంట్ ఆఫ్ ప్లేట్లెట్స్ తక్కువ ఉండొచ్చు,
అండ్ ఒక్కోసారి అంటే అదర్ సెల్స్ కూడా ఉండొచ్చు, డబ్ల్యూబీసీ ఉండొచ్చు, ఆర్బీసీ కూడా ఉండొచ్చు. సో ఇన్ కేస్ కనుక డబ్ల్యూబీసీ కనుక ఉంది అంటే మనం ఇచ్చిన దాంట్లో బై అన్ఫార్చునేట్లీ ఉందంటే పేషెంట్కి మాత్రం చాలా పెయిన్ వచ్చింది, అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ వల్ల ఏంటంటే ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయింది, చుట్టుపక్కల రెడ్నెస్ వచ్చింది, వాప్ వచ్చింది. పేషెంట్ రెండో సిట్టింగ్ రమ్మంటే కంపల్సరీ రాడు, ఎందుకంటే అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. బట్ గ్రోత్ ఫ్యాక్టర్ జిఎఫ్సి అడ్వాంటేజ్ ఏంటంటే మనం అది బ్రేక్ అయ్యి జిఎఫ్సి ఇస్తాయి కదా పిఆర్పి, ఇదేంటంటే డైరెక్ట్ మనం జిఎఫ్సి ఇంజెక్ట్ చేసేస్తున్నారు. సో అలా ఇంజెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ఏ సెల్స్ ప్రొసీజర్ తగ్గుతుంది, కాంప్లికేషన్స్ అనేవి కొంచెం తగ్గించుకోవచ్చు. బేసిక్ ఏంటంటే ఏ సెల్స్ ఉండనమాట, ఓన్లీ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఉంటుంది. డబ్ల్యూబీసీ ఉండదు, ఆర్బీసీ ఉండదు, పిఆర్పి అది ప్లేట్లెట్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఓన్లీ ఆ గ్రోత్ ఫ్యాక్టర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ పిన్ పాయింటెడ్ అదే ఇస్తాము. అది ఇవ్వటం వల్ల ఏంటంటే పేషెంట్ చాలా పెయిన్ ఫ్రీగా ఉంటారు. అండ్ అట్లీస్ట్ ఒక 2 to 3 డోసెస్ చేసుకుంటే మంచిది ఒక సిట్టింగ్ కంటే. సో జిఎఫ్సి ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ అంటే పేషెంట్ నాకు పెయిన్ లేదు సార్ వచ్చి మళ్ళీ చేయించుకుంటానని చెప్పి రెండో సిట్టింగ్కి వస్తారు. పిఆర్పి కూడా సక్సెస్ ఉంది, బట్ పెయిన్ ఉంటుంది మధ్యలో, ఈ పెయిన్ పేషెంట్ ఆ పెయిన్ భయపడి రారనమాట. బట్ జిఎఫ్సి ఏంటంటే పెయిన్ ఉండదు కాబట్టి వచ్చి మళ్ళీ రెండో సిట్టింగ్ కూడా చేయించుకొని వెళ్తూ ఉంటారు. అంటే అది దట్స్ ఎ కంటిన్యూస్ ట్రీట్మెంట్ అన్నమాట, లేదంటే ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఓకే. అండ్ సిట్టింగ్స్ అండ్ ఆల్ వాళ్ళ సివియారిటీని బట్టి మీరు సజెస్ట్ చేస్తారు. యూజువల్లీ 2 to 3 సిట్టింగ్స్ ఇస్ గుడ్ ఎనఫ్ అన్నమాట, బేస్డ్ ఆన్ దేర్ సివియారిటీ. ఓకే. ఆ సిట్టింగ్స్ తర్వాత ఈ టైం పీరియడ్ అనేది లైక్ 6 to 2 years వరకు టైం పీరియడ్ ఇంకా రానవసరం లేదా? సింగిల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రొసీజర్ అన్నమాట, ఒకసారి చేస్తాం ఆర్ఎఫ్. బట్ జిఎఫ్సిస్ అనేవి ఏంటంటే ఇట్ వి టేక్ ఇన్ కేస్ కనుక మైల్డ్ ఉంటే 2 అంటాము, మోడరేట్ ఉంటే మాత్రం 3 అంటాం. 3 సిట్టింగ్స్ అని చెప్తా ఉంటాం పేషెంట్స్ కి. అదే పిఆర్పి లో మనకు ప్రాబ్లం అవుతుందంటే పేషెంట్ కి 3 సిట్టింగ్స్ చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, బట్ 1 సిట్టింగ్ కి బాగా పెయిన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే రెండో సిట్టింగ్ కి రావట్లేదు. సో అది దట్స్ నాట్ ఎ ప్రాపర్ ట్రీట్మెంట్ అవుతుంది, ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్ అవుతుంది అండ్ ట్రీట్మెంట్ బ్రేక్ అవుతుంది. అదే జిఎఫ్సి వల్ల అడ్వాంటేజ్ అంటే పేషెంట్ కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, రిలీఫ్ అండ్ సాటిస్ఫైయింగ్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, ఫైన్.